శ్రీ కాలువ శ్రీనివాసులు గారి తీర్మానాన్ని బలపరుస్తారు. ధన్యవాదాలు అధ్యక్ష. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పరిపాలనలో అన్ని రంగాల్లో అధమ స్థానానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఆశాజ్యోతిలాగా అవతరించిన కూటమి ప్రభుత్వం 22,191 కోట్లు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి తన 5 సంవత్సరాల పరిపాలనలో కేవలం 2,010 కోట్లు ఖర్చు పెట్టాడు అధ్యక్ష. ఈరోజు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు అన్యాయం చేశాడంటారు. 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ బిడ్డనా? 2,000 కోట్లు ఖర్చు పెట్టి అది కూడా హంద్రీ నీవా లాంటి అత్యంత ప్రధానమైన ప్రాజెక్టుకు కరెంటు బిల్లులు కూడా కట్టకుండా జరుగుతున్న వెడల్పు పనులను ఆపేసి మరింత వెడల్పు చేస్తానని నమ్మించి 5 సంవత్సరాల నయవంచనకు గురి చేసిన జగన్మోహన్ రెడ్డి రాయలసీమ బిడ్డన ఆలోచన చేసుకోమని నేను రాయలసీమ వాసులకు ఈ పవిత్రమైన సభ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఎవరైతే రాయలసీమ ప్రయోజనాల కోసం పాటుపడుతున్నారో, రాయలసీమ శతాబ్దాల కరువుకు శాశ్వతంగా చరమగీతం పాడాలని అనునిత్యం తాపత్రయపడతా ఉన్నారో, ఆ రకమైన అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో వాళ్లే రాయలసీమకు నిజమైన మేలు చేసే నాయకులు అవుతారు తప్ప రాయలసీమ పేరు చెప్పి దశాబ్దాల కాలంగా రాయలసీమ దారిద్ర్యాన్ని, వెనుకబాటుతనాన్ని, ఆకలిని, ఆవేదన్ని ఓట్ల రూపంలోకి మార్చుకొని రాజకీయ పబ్బం గడుపుకొని మళ్ళా ఈరోజు తగుదనమ్మ అంటూ పోతిరెడ్డిపాడుకు సందర్శన పెట్టి రాయలసీమ ప్రజలను మళ్ళీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న వైసీపీ నయవంచకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ వేదిక ద్వారా, ఈ పవిత్రమైన శాసనసభ వేదిక ద్వారా నేను రాయలసీమ వాసులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే